చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అయినా విధి లేదు, మనం అందరము కూడా దానికి బానిసలైపోయామని చెప్పేసి నేను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే విచిత్రంగా ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఈ 2 రోజుల్లో కూడా డబ్బు అనేటువంటిది తీసుకుంటున్నారు కానీ ప్రజలు దాని మీద మాత్రమే ఆధారపడి ఓటు చేయడం లేదనేటువంటిది నేను 90% విశ్వసిస్తున్నాను. 90%. ఒక గ్రామంలో నేను యాక్చువల్గా అయితే నేను ఒక వీడియో చేసి పెట్టాను. అతను సహజంగా మేము టీ అయిపోయిన తర్వాత వచ్చి నేను టీ షాప్ లో కూర్చొని మేము టీ తాగుతున్నాం. ఒక గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఏమయ్యా ఎట్లా వేశారన్నాం. సార్ మేము ఫలానా కారణంగా, ఎందుకంటే దాన్ని మనం ఇక్కడ చెప్పడం నేను అంత మంచిది కాదు కానీ ఫలానా కారణంగా మేము ఈసారి కూటమికి వేశామండి అన్నారు. మరి నీకు ఓట్లకి డబ్బులు ఇచ్చారా అని అడిగాం. అవునండి సార్ ఇచ్చారు. ఫలానా వాళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు. ఎన్ని ఓట్లు ఉన్నాయి? 6 ఓట్లు ఉన్నాయి. 6 ఓట్లకు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చారా? వీళ్ళు కూడా ఇచ్చారు సార్. వీళ్ళు 4 ఓట్లకే ఇచ్చినారు. మరి ఎవరికి ఓటు వేసావు? 6 ఓట్లు వేసిన సార్. మేము వీళ్ళకే వేసాం సార్. మరి అన్యాయం కదా. అన్యాయం ఏముంది సార్? ఇచ్చేటువంటి వాళ్ళది తప్పు. మేమేమన్నా వచ్చి అడిగినామా? మా ఇంటి దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు పడుకొని ఇస్తా ఉన్నారు. ఇచ్చిండే వాళ్ళది తప్పు. తీసుకున్న తర్వాత నాకు ఏది నచ్చితే అదే వేస్తా అన్నాడు. ఇట్ ఈస్ రికార్డెడ్ గా కూడా నేను పెట్టుకున్నా. అంటే ఏదైనా కానీ యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఇట్ అనేటువంటి విషయంలో. కాబట్టి ఈ రోజు ప్రజల్లో మాత్రం డబ్బులు, సంక్షేమ పథకాలు అనేటివి ఎవడిచ్చినా తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడైతే ఎవరైనా చెప్తే ఎవడప్ప సొత్తు అని చెప్పేసి ఇస్తానని, మా డబ్బులు మాకు ఇచ్చేదానికి మీ ఫోటోలు ఏందిరా అని చెప్పేటువంటి స్థాయికి కూడా ప్రజలు వచ్చేసారు. ఇప్పుడు ఎవరు కూడా గతంలో మాదిరి ఇట్లా మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఈ ల్యాండ్ యాక్ట్ మీద వాళ్ళ పేరు పెడితే ఏమి ఇంకా వల్గర్ గా ఏం మా నాన్నకు పుట్టినావా, ఎందుకు నీ పేరు ఎందుకు పెట్టుకుంటామా, నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటామా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే అట్లా మాట్లాడకూడదని చెప్పి మేము సముదాయించాల్సి వస్తుంది. ఎవరని చెప్పేసి పెట్టుకుంటారు? ప్రభుత్వ ధనంతో, పన్నుల ధనంతో వచ్చే సంక్షేమ పథకాల్లో మీరు పెట్టుకున్నారు కానీ ల్యాండ్ యాక్ట్ లో మా పాస్ పుస్తకం మీద మీ ఫోటోలు ఏంటి? మీ ల్యాండ్ పుస్తకంలో ఇది చాలా వ్యతిరేకత ఉందండి. అంటే ఎక్కువగా పెద్దలో వాళ్ళు ఏ కమ్యూనిటీ అయితే చెప్పేసి అనుకున్నారో ఆ కమ్యూనిటీల్లో వాళ్ళకు బలంగా ఉన్నామనుకున్న చోట కూడా దీనికి సంబంధించి చాలా ఎక్కువగా వ్యతిరేకత ఉంది. నేను అనుకుంటున్నా వైఎస్ఆర్సీపీ షాకింగ్ న్యూస్ అన్నారు కదా, అటువంటి షాకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీకే వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నానండి. రైట్. చిన్న